హాయ్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీవార్త శ్రీలుస్ ఛానల్. ఈరోజైతే మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో దీనికోసం మనం కొద్దిగా మీల్ మేకర్స్ని తీసుకోవాలి. పక్కన ఇంకో ప్యాన్లో కొద్దిగా వాటర్ వేసుకోండి దాన్ని బాయిల్ చేయడం కోసం. చూసారు కదా, ఇలా బబుల్స్ వచ్చాయి అంటే వాటర్ వేడైనట్టు. ఈ మాత్రం హీట్ అయితే సరిపోతుంది. సో ఇప్పుడు మనం మీల్ మేకర్స్ని వేసుకోండి. ఈ మీల్ మేకర్స్ ఒక 3 to 4 minutes అయితే చక్కగా కుక్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా బౌల్స్ వచ్చేటప్పటికి మనం తీసేయవచ్చు. వాటర్ అంతటిని పిండుకోవాలి. ఫస్ట్ పిండుకొని వేసుకోండి. మనం అలా బ్రష్ చేసి చూసాము అంటే లోపల వరకు కుక్ అయిందా లేదని మనకు తెలిసిపోతుంది. సో ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకోండి. కార్న్ఫ్లోర్, సాల్ట్ వేసుకొని ఫస్ట్ కలుపుకోండి. నీట్గా అన్ని మీల్ మేకర్స్ని కోటింగ్ అయిపోయింది కదా. సో ఇప్పుడు దీంట్లో కొంచెం చిల్లీ పౌడర్, కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, అల్లం వెల్లుల్లి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు దాన్ని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుంటే పక్కన ఇంకో ప్యాన్ తీసుకొని ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకున్న తర్వాత చూసారు కదా, ఆయిల్ వేడైపోయింది. సో ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మీల్ మేకర్స్ని దీంట్లో వేసుకుందాం. ఇప్పుడు మీల్ మేకర్స్ వేసుకున్న తర్వాత దీని యొక్క మన మధ్యలో ఒక 2 to 3 times అనేది మనం కలుపుకోవాలి. కలుపుకుంటే ఈవెన్గా మొత్తం ఫ్రై అవుతుంది చక్కగా. సో చూస్తున్నారు కదా, ఇంకో 2 minutes అలా అయితే ఫ్రై అయిపోతుంది చక్కగా. సో గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత మనం దీన్ని పక్కన పెట్టుకోండి. టిష్యూ పేపర్లో దేంట్లో అయినా వేసుకుంటే ఎక్సెస్ ఆయిల్ కూడా వచ్చేస్తుంది మీకు. ఇప్పుడు ఒక ఆనియన్ని మనం నీట్గా చాప్ చేసుకోవాలి చిన్న చిన్న పీసెస్గా. అలాగే చిన్న వెల్లుల్లి ముక్కను కూడా మనం చాప్ చేసుకోండి. అలాగే ఒక తెల్లుల్లిపాయ తీసుకొని దాన్ని మనం పొట్టు తీసుకొని నీట్గా చిన్న పీసెస్గా చాప్ చేసుకోవాలి. ఒక చిల్లీ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాన్ వేడయ్యాక కొద్దిగా ఆయిల్ వేసుకోండి. మనం ముందుగా చాప్ చేసుకున్న ఆనియన్, జింజర్, గార్లిక్, చిల్లీ ఇవన్నీ వేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ అనేది మనం లైట్ గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. మన మీల్ మేకర్ మంచూరియా అనేది మనకు తినాలి అనిపించేటప్పుడు బయటకు వెళ్ళి కొనుక్కొని తినడం కంటే మనం ఇంట్లోనే చక్కగా సింపుల్గా ఇలా ప్రిపేర్ చేసుకుంటే 15 to 20 minutesలో మనకు నీట్గా రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు చూసారు కదా, ఆనియన్స్ అనేది లైట్ గోల్డెన్లో వచ్చాయి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా టొమాటో సాస్ వేసుకోండి, కొంచెం సోయా సాస్, ఇంకా నా దగ్గర షెజ్వాన్ సాస్ ఉండేది. సో అది కూడా నేను కొద్దిగా వేసుకున్నాను. మీ దగ్గర లేదంటే స్కిప్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇది ఒక 1 to 2 minutes అనేది కుక్ అవ్వాలి. నీట్గా కలుపుకొని పెట్టుకోండి. ఇప్పుడు కుక్ అయిపోయింది కదా, ఒక 2 minutes తర్వాత మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ వాటర్ అనేది వేడయ్యేలోగా మనం ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకోండి. కార్న్ఫ్లోర్ని బాగా లంప్స్ లేకుండా కలుపుకోండి. ఇప్పుడు చూసారు కదా, వాటర్ బాయిల్ అయిపోయింది. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ని వేసుకుందాం. ఈ కార్న్ఫ్లోర్ వేసుకున్న వెంటనే థిక్ అయిపోతుంది. వితిన్ సెకండ్స్లోనే అయిపోతుంది. చూసారు కదా, ఇలా థిక్ అయిపోయిన తర్వాత మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్నాం కదా మీల్ మేకర్స్ని దీంట్లో వేసుకోండి. వేసుకొని దీన్ని బాగా కలపండి. ఒక 2 to 3 minutes అనేది మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత చూసారా ఎంత థిక్గా ఉందో. సో ఏంటి ఇంత థిక్గా ఉందని అనుకోవద్దు, ఇది వేడిగా ఉంది కాబట్టి అలా ఉంటుంది. ఇది చల్లారిపోయాక మనకి నీట్గా
కొంచెం పొడి పొడిలాగే వస్తుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. బాగుందా? మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.